అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ప్రముఖ రచయిత చిత్రకారులు శ్రీ నిమ్ గారు రచించిన చిల్డ్రన్ అండర్స్టాండింగ్ అనే పుస్తకం నుండి చిలక ముద్ద పిచ్చుక ముద్ద అనే కథను విందాం. ఈ కథ ప్రథమంగా అక్టోబర్ 28, 2015లో ప్రచురింపబడింది. తినాలన్న ధ్యాస మా అబ్బాయికి అస్సలు లేదు. వాడికి ఇష్టమైన వేపుడో పోపన్నమో చేసి బలవంతంగా ముద్దలు చేసి పెడితే సరిగ్గా ఇంత తింటాడు అని నిమ్మకాయ సైజు హస్తముద్ర పెడుతుంది తల్లి. అదే మా ఆడపడుచు పిల్ల లేదు, అది శుభ్రంగా ఇంత తిని మళ్ళీ గంటకే ఆకలంటుంది అని పాపం వాపోతుంది. పిల్లలు తినట్లేదు అనడమే తప్ప ఎందుకు తినట్లేదో ఆలోచించలేకపోతున్నారు ఈ అమ్మగారులు. గడచిన తరం పిల్లలకి కథలు చెప్తూ ఇది చిలక ముద్ద, ఇది పిచ్చుక ముద్ద, ఇది నాన్న ముద్ద, బాబాయ్ ముద్ద అంటూ చుట్టాల్ని, చుట్టూ ఉన్న పశుపక్ష్యాదుల్ని చూపిస్తూ, పరిచయం చేస్తూ, మాటలు నేర్పిస్తూ, చందమామ పాటలు పాడుతూ ఫ్రెండ్లీగా ప్రేమగా తినిపించేవాళ్ళు. ఇప్పుడు సెల్ ఫోన్ చేతికిచ్చో, టామ్ అండ్ జెర్రీ ప్రోగ్రామ్ సీడీ పెట్టేసో వాడి నోట్లో కుక్కేయాలని చూస్తున్నారు. రాముడు, కృష్ణుడు కూడా చిన్నప్పుడు తినడానికి పేచీ పెట్టారు. చందమామని ఇస్తే కానీ తినని మారాము చేశాడట మన రాముడు. ఇంకా అల్లరి కిట్టయ్యకి ఇంటి వెన్న కన్నా పొరుగింటి వెన్న ఇష్టం. పాలు తాగితే జుట్టు బాగా వస్తుంది, తాగు అని ఆశ పెడితే ఓ గుక్క తాగి జుట్టు తుడుముకుని పెరిగిందా చూడు అనేవాడట. ఎంత అందమైన ఊహలో కదా. ఒకరోజు ఒక ఐటెం ఇష్టంగా తిన్నాడని పిల్లాడికి రోజు అదే పెడితే ఛీ థూ యాక్ అని మంచినీళ్ళు ఎక్కించి పిచికారీ చేసేస్తాడు. రుచి, రంగు, వాసన ఈ మూడు బాగుంటేనే కానీ పిల్లలు తినరు. గమనిక, పెద్దవాళ్ళు కూడా అంతే. ఒట్టు. పిల్లల స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి డ్రాప్స్, సిరప్స్ రాయించుకుని తీసుకెళ్తే వాడు మాయాబజార్ ఘటోత్కచుడిలా ఆవురావురంటూ తినేస్తాడా? ఒక్క విషయం నిజం, ప్రేమగా సమయాన్ని కేటాయిస్తూ గోరు ముద్దలు కొంతసేపు, స్పూను ముద్దలు కొంతసేపు, అంటే మెత్తగా, పల్చగా, కొంచెం కొంచెం డిఫరెంట్గా అలా పెట్టరు ఈ కంగారు తల్లులు. వీళ్ళకి పాపం టైం ఉండదు. ఓ మహాతల్లి ఉంది, ఆమెకు పెరుగు పడదు. ఆ వాసన అంటే పరమ చిరాకు, రోత. దీనితో వాడికి అది పెట్టదు. ఇంకా వాడికి పెరుగు ఎంత బాగుంటుందో తెలియదు. కొందరు తల్లులకు నెయ్యి పడదు, వాళ్ళ పిల్లలు నెయ్యి తినరు. తరచుగా జరిగిన నిరంతర అధ్యయనాల వల్ల తేలిన ఒక సారాంశం ఏమిటంటే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, ఇంగువ ఇలాంటివి తల్లుల అలవాట్లను బట్టే పిల్లలకు పెట్టబడును. ఈ విధంగా వాడికి తినబెట్టడం చేతగాక ఫెయిల్ అయిన తల్లులు చాక్లెట్లు, జంక్ ఫుడ్స్, చిప్సు అలవాటు చేస్తున్నారు. ముద్దు కోసం ఐస్ క్రీములను పొట్టలో కూరుతున్నారు. ఇది మరీ దారుణం. మనం చేతులా వాళ్ళకి ఒబేసిటీలు, మిగిలిన జబ్బులు సరఫరా చేసేస్తున్నాం. నిదానంగా తినిపించే తీరిక, ఓపిక లేకపోతే పక్కింటి బామ్మగారినో, ఎదురింటి అమ్మగారినో మా పినగానికి కాస్త అన్నం తినిపిస్తారా అని రిక్వెస్ట్ చేసి అమ్మలు తయారు చేసిన అమృతాహారాన్ని ఇచ్చి ఆమె అనుభవపూర్వకంగా ఆడిస్తూ తినిపించే పద్ధతిని చూసి తాము నేర్చుకోవచ్చు. అన్నం తినని పిల్లాడికి ఓ చిన్నపిల్లల డాక్టర్ గారు చుక్కల మందులు, టానిక్కులు రాసి దాంతోపాటు ప్రిస్క్రిప్షన్లో రుచిగా వంటలు చేయటం ఎలా అనే పుస్తకాన్ని తల్లిగారికి ప్రిస్క్రైబ్ చేశాడట. తప్పదు మరి, లేకపోతే ఎంచక్కా పెద్దయ్యాక నాన్నలాగే వాళ్ళు బయట రుచికరమైన హోటల్ తిళ్ళు తిని వస్తారు. ఏతావాత నీతి ఏమిటంటే తీరిక చేసుకొని ప్రేమగా వండి తినిపిస్తే పిల్లలైనా పెద్దలైనా లొట్టలేసుకుంటూ తిందురు. అమ్మగారులు, డోంట్ థింక్ అదర్వైజ్. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.